హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది ఎస్టర్డే వ్లాగ్. ఎస్టర్డే ఏంటంటే ఆఫీస్ అవ్వగానే కడపకైతే స్టార్ట్ అయిపోయాము. మంత్లో ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది, అందుకే నేనైతే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఏం పడిందో అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఇంకేంటంటే లక్కీలీ ఫ్రైడే అయినప్పటికి కూడా సిటీలో అంత ట్రాఫిక్ ఏం లేదు, ఎందుకంటే డ్యూ టు లాంగ్ వీకెండ్ వలన ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉన్నింది. ఇంకేంటంటే దానిలో ఫుల్ వాన పడేసిందనమాట, చింతమణి హెచ్ క్రాస్ సైడ్. ఇంకా దానిలో ఆకలి అవుతుందనేసి మేమైతే ఆపుకొని బజ్జీలు వడలు ఉన్న షాప్ దగ్గర అయితే ఆగాము. అక్కడ కావాల్సింది అయితే ఏం ఆగలేదు, చాలామంది జనాలు అయితే ఉండినారు. ఏంటి అని చూస్తే మన కడప స్టైల్ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, గుంటలు అయితే వేస్తున్నాడు అంకులు. చాలా బాగా వాసన అయితే వస్తుందన్నమాట. ఇంకైతే వేడి వేడిగా తింటూ ఆ వర్షానికి ఆ చల్ల గాలికి అయితే భలే ఉన్నింది నిన్న క్లైమేట్ అయితే. ఇంత ఎండాకాలంలో కూడా బెంగళూరులో అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి అంటే మాత్రం అది అదృష్టమని చెప్పుకోవాలి. సో ఇంకా కరెక్ట్గా మేము తీసుకునే టైంకి మా పాప కూడా లేసేసింది. అది కూడా అయితే ఒకటి పెట్టుకొని అయితే తింటూ ఉండింది. ఇంకేంటంటే రాత్రి డిన్నర్కి అయితే మదనపల్లి దగ్గర అయితే స్టాప్ చేసేసుకున్నాము. మనకి మదనపల్లిలో పార్కింగ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అనమాట. సో పార్కింగ్ ఉన్న చోటే హోటల్ దగ్గర అయితే ఆపుకున్నాము. కానీ మదనపల్లిలో చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అక్కడైతే అసలు పార్కింగ్ దొరకలేదు. అందుకని ఇంకా ఫస్ట్ టైం ఇక్కడైతే ట్రై చేస్తున్నాము. ఇట్లా కొత్త చోట వచ్చినప్పుడు దోశలలో నేను ఎక్కువ వెరైటీస్ ట్రై చేయను, ఎప్పుడు ఆనియన్ దోశ అయితే తీసుకుంటాను. ఇంకా అది కానిచ్చేసిన తర్వాత రాజంపేట దగ్గర అయితే టీ కనేసి ఆపేసామన్నమాట. మేము ఎప్పుడు కడపకి బెంగళూరుకి వెళ్ళినా కానీ ఇక్కడైతే స్టాప్ అయితే పడాల్సిందే. టీ అయితే చాలా బాగుంటుంది, తాటి బెల్లంతో అయితే టీ చేస్తారనమాట, సూపర్గా ఉంటుంది. ఇంకా అవి ఇవి చూసేసి ఇక్కడైతే జిగర్తా అన్న కూడా దొరుకుతుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఒకటి జీరా గోళీ అయితే తీసుకున్నాము. ఏందో ఇది కొంచెం వెరైటీగా ఉంది, ట్రై చేద్దాము అజీత్కి అది ఇది అనేసి. ఇంకా పిల్లోడైతే వీడియో తీస్తున్నాను అనేసి ఫుల్ స్మైలింగ్ అయితే ఇస్తున్నాడు అనమాట. చాలా సింపుల్. ఈ జాగ్రీ పౌడర్ అయితే వేసేసుకోవాలి అనమాట, మన టేస్ట్కి తగినట్టు. వేసేసుకున్న తర్వాత ఫ్లాస్క్లో ఆల్రెడీ కొంచెం కాంచిన పాలు అయితే ఉన్నాయి, ఇంకా వేసుకొని యాడ్ చేయడం అనమాట. కానీ ఆ పాలల్లో కొంచెం ఫ్లేవర్స్ అయితే యాడ్ అయి ఉంటాయి. ఇంకా అలా అయితే తాటి బెల్లం టీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మేమైతే తాగినప్పుడు ఫస్ట్ సిప్ చాలా వేడిగా ఉండింది, తర్వాత చల్లగా అయిపోయింది. సో వేడిగా ఉంటేనే టీ అయితే బాగుంటుందన్నమాట. సో ఇంకా అలా అయితే మా నిన్న జర్నీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.